హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం పుష్ప 2 ది రూల్ కలెక్షన్స్ అయితే చూద్దాం. సో పుష్ప 2 రిలీజ్ అయ్యి 3 వీక్స్ అయితే అయిపోయింది. సో రేపు క్రిస్మస్ కూడా ఉంది కాబట్టి సో పుష్ప 2 ఇప్పుడు దాకా వచ్చిన కలెక్షన్స్ 1700 కోట్ల గ్రాస్. ఇది ఆల్ టైమ్ రికార్డ్ అండ్ ఇంకో రికార్డు కూడా క్రియేట్ చేయబోతుంది. ప్రతి చోట కూడా ఆల్ టైమ్ రికార్డ్స్ అయితే సెట్ అయితే చేస్తుంది పుష్ప 2. ఇంకా మనకి మైత్రి మూవీ మేకర్స్ నుంచి అయితే మనకి ఈ డిస్టర్బెన్సెస్ వల్ల పోస్టర్ అనేది రావట్లా. సో అఫీషియల్గా అక్కడి నుంచి వచ్చిన న్యూస్ ప్రకారం 1700 కోట్లు గ్రాస్ అయితే వచ్చింది. బట్ ఈ అల్లు అర్జున్ పోలీసు అన్ని డిస్టర్బెన్సెస్ వల్ల ఈ టైంలో పోస్టర్ ఎటువంటి రిలీజ్ చేయకూడదు కాబట్టి ఆ మైత్రి మూవీ మేకర్స్ నుంచి అయితే రిలీజ్ అయితే అవ్వట్ల పోస్టర్. అండ్ ఇంకోటి బుక్ మై షోలో ఆల్ టైమ్ రికార్డ్ ఫర్ ఇండియన్ మూవీ అయితే కొట్టింది. 18 million+ టికెట్స్ అయితే సోల్డ్ అయితే అవని బుక్ అయితే అవని మనకి డే 1 కాడి నుంచి అండ్ ఇప్పుడు వరకు కూడా. అండ్ మనకి ఇంకా 2 days అంటే రేపు క్రిస్మస్ ఒకటి ఉంది అండ్ నెక్స్ట్ డే టోటల్ 2 daysతో బాహుబలి 2 1810 కోట్ల రికార్డ్ని అయితే బ్రేక్ చేయబోతుంది పుష్ప 2. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కదా ఒక గుడ్ న్యూస్ అనేది చెప్తున్నాం. మామూలుగా ఓచకోత కొయ్యదు. ఇంకా మనకి ఎటువంటి మూవీస్ లేవు కాబట్టి January 1st 2000 కోట్లలో అడుగుపెట్టే ఛాన్సెస్ ఈజ్ వెరీ వెరీ హై పుష్ప 2. బట్ అది మాత్రం జరగడం పక్క. బట్ అవన్నీ డిస్టర్బెన్సెస్ లేకపోతే ఈ పాటికి మన ఇండియన్ మూవీ సెలబ్రేషన్స్ మామూలుగా ఉండి కదా ఢిల్లీలో కూడా వేరే లెవెల్లో అయితే ఉండబోయి. బట్ ఏం చేస్తాం, బ్యాడ్ లక్. సో ఇది ఒక గుడ్ న్యూస్. 1700 కోట్లు అంటే మామూలు విషయం కాదు. చాలా ఫాస్టెస్ట్గా కలెక్షన్ అయితే వచ్చింది పుష్ప 2కి. సో మరి ఇంకో 2 days అంటే రేపు క్రిస్మస్లో కొంచెం కలెక్షన్ అయితే ఎక్కువగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ డే రేపు ఒక 80 కోట్లు వచ్చినా కూడా అండ్ నెక్స్ట్ డే ఒక 40 కోట్లు వచ్చినా కూడా ఈజీగా 1800 కోట్లకి అయితే అడుగుపెట్టేస్తుంది. సో మరి మీరు చెప్పండి, ఇది లైఫ్ టైం కలెక్షన్స్ ఎంతవరకు వెళ్ళి ఆగిపోతే ఎక్స్పెక్ట్ చేయండి, నాకు కామెంట్ చేయండి. నేను అనుకున్న ప్రకారం 2000 కోట్లు అయితే పక్కా అని అయితే అనుకుంటున్నాను. మరి దంగల్ బ్రేక్ అవుతుందా లేదనేది మనం ఈ సండేకి అయితే అర్థమైపోతుంది. ఎందుకంటే రేపు హాలిడేతో రేపు ఒక 80 crores వచ్చిందంటే 2000 కోట్లు వస్తాయని పక్క. రేపు ఒక 40-30 కోట్లు మా హాలిడే ఉన్నప్పటికీ కూడా 30 కోట్ల అలా వచ్చిందంటే మాత్రం బాహుబలి 2 రికార్డ్ అయితే ఖచ్చితంగా బ్రేక్ అవుతుంది. బట్ దంగల్ బ్రేక్ అవుతుందా లేనిది అయితే రేపుతో మనకు తెలుస్తుంది. సో అప్పుడు దాకా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.